బీజేపీ మిషన్ తెలంగాణ దక్షిణాదిలో తమకు తెలంగాణే గేట్వే అంటున్న బీజేపీ అధికారమే లక్ష్యంగా బీజేపీ గేర్ మారుస్తోంది. తెలంగాణలో పాగా వేయడమే టార్గెట్ గా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ నుంచి నేతలను తీసుకొస్తూ గల్లీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది కమలం పార్టీ. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ హైకమాండ్ అందుకనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే ముందుగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ గురిపెట్టబోతోంది. ఆ తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ నేతలతో చర్చించి దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణకు వచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. గ్రేటర్ హైదరాబాద్ బూత్ అధ్యక్షులతో సమావేశం, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతోనూ భేటీలు. నితిన్ నబీన్ పర్యటనలో హైలైట్స్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారాన్ని దక్కించుకోవడమే టార్గెట్ గా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు బీజేపీ నేతలు. ఏమాత్రం బలం లేనటువంటి రాష్ట్రాలలో, ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆ దిశలను ముందుకెళ్లడం కోసం అనేక రకాలుగా మేము మా పార్టీ జాతీయ నాయకత్వం మార్గదర్శనం అందిస్తూ ఉంది. పూర్తిగా అవినీతి కుంభకోణాలతో, అక్రమాలతో, అధికార దుర్వినియోగంతో ఏ రెండు పార్టీలు అయితే వ్యవహరిస్తూ ఉన్నాయో, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వ్యవహరించింది. అదే బాటలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఓడిపోయినా, ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా బుద్ధి మారలేదు. ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో ఆయా చోట్ల ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నామంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి కొన్ని చోట్ల బలంగా లేదనేది, ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నామో అక్కడ ఫోకస్ చేయాలి. భారతీయ జనతా పార్టీ వీక్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కానీ, వీక్ ఉన్నటువంటి బూతులు కానీ, ఏ బూతుల్లో వీక్ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ బూతుల్లో బలంగా ఉంది, ఏ బూతుల్లో వీక్, వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ప్రణాళిక రచించుకొని ముందుకు పోతోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బీజేపీ పాగా వేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు నితిన్ నబీన్. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు. సోమవారం నాడు ఘట్కేసర్లో స్టూడెంట్ కాన్క్లేవ్ కి నితిన్ నబీన్ హాజరు కానున్నారు. ఆ తర్వాత వరంగల్ టూర్ లో ఆదివాసీ, గిరిజన ప్రతినిధులతో సమావేశమవుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని బీజేపీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపై దిశానిర్దేశం చేస్తారు. ఎల్లుండి ఘట్కేసర్లో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర కార్యవర్గం, ఆఫీస్ బేరర్స్ తో భేటీ కానున్న నితిన్ నబీన్ రాజకీయ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో కమలం పార్టీ వ్యూహాలపై ఓ కన్నేసాయి మిగిలిన పార్టీలు.